నమస్తే అండి. ఒకరోజు ఒక చిన్న అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి ఉత్తరం పట్టుకొని వచ్చాడు. ఆ స్కూల్లో టీచర్ చెప్పారు, ఈ ఉత్తరం కేవలం మీ అమ్మగారికి మాత్రమే ఇవ్వమని. ఆ ఉత్తరం చదివిన వాళ్ళ అమ్మగారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ బాబు అమాయకంగా ఇలా అడుగుతాడు, ఏం రాశారమ్మా ఉత్తరంలో అని. అప్పుడు ఆ తల్లి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ నవ్వుతూ ఇలా అంది, మీ బాబు చాలా తెలివైన వాడమ్మా. మా స్కూల్లో టీచర్లు అతనికి పాఠాలు చెప్పేంత గొప్పవాళ్ళు కాదు, అతని ఇంటి దగ్గరే చదివించండి అని. ఆ మాట విన్న ఆ బాబుకి కొండంత ధైర్యం వచ్చింది. ఇంతకీ ఆ బాబు ఎవరో తెలుసా? థామస్ అల్వా ఎడిసన్. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కొన్నేళ్లకు అసలైన ఉత్తరం దొరికింది బాబుకి. నిజానికి అందులో ఏం రాసుందో తెలుసా? మీ బాబుకి అసలు చదివే రాదు, అతను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాడు, అతన్ని స్కూల్ నుంచి తీసేస్తున్నామని. ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి కూడా అందరు పేరెంట్స్ లాగే ఆలోచించి, నిన్ను స్కూల్ నుండి తీసేశారు, నీ వల్ల ఏది కాదు అని ఉంటే ఈరోజు ప్రపంచానికి ఇంత గొప్ప సైంటిస్టు దొరికేవాడే కాదు. కానీ ఈ రోజుల్లో మన ఇంట్లో మాత్రం పిల్లలు ఏదైనా తప్పు చేసినా, మార్కులు తగ్గినా, ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా మనం పదే పదే పిల్లలకి పేర్లు పెట్టేస్తున్నాం. నువ్వు దేనికి పనికిరావు, నీ వల్ల ఏదీ కాదు, ఎంత చెప్పినా నీ బుర్రకెక్కదు అని. పిల్లలు ఫెయిల్ అయినా కానీ లేదా ఏవైనా తప్పులు చేసినప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, వాళ్ళు చేసిన తప్పునే వాళ్ళ గుర్తింపుగా మార్చడం కంటే ఆ తప్పు నుంచి వాళ్ళు నేర్చుకునేలా చేయండి. పిల్లలు ఓడిపోయినప్పుడు నిందించడం కంటే పర్వాలేదు, ఈసారి ఏం నేర్చుకున్నావు, మళ్ళీ ప్రయత్నిద్దాం, సరిదిద్దుకుందాం అనే ధైర్యం ఇచ్చే తల్లిదండ్రులా ఉండండి. చరిత్ర మనకు గతాన్ని నేర్పుతుంది, కానీ మన పెంపకమే మన పిల్లల భవిష్యత్తుని మారుస్తుంది.